నల్గొండ జిల్లా దేవరకొండ ఏరియా ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వరంగల్ జిల్లా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆకస్మికంగా సందర్శించారు. కాలేజీలో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్ జిల్లా గంగాస్థాన్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. డార్మెటరీ, స్టోర్ రూమ్, కిచెన్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులను క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిర్వాహకులను ఆదేశించారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ చట్టాల వల్ల అసంఘటిత రంగ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. గత పాలకులు మున్సిపాలిటీ అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు. సికింద్రాబాద్ అల్వాల్లో అరైవ్ అలైవ్లో భాగంగా వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. టీజీఎస్ఆర్టీసీ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలులో తరలిస్తున్న గంజాయిని సికింద్రాబాద్ లో ఈగల్ ఫోర్స్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన మహిళ నుంచి 8 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న బీహార్ వాసిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 100 గంజాయి చాక్లెట్లు, 58 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మను అర్చకులు తమలపాకులు, అరటిపండ్లు, వివిధ రూపాల పూలతో అపురూపంగా అలంకరించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో నేటి నుండి భక్త రామదాసు జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్త రామదాసు 10వ వారసుడు కంచర్ల శ్రీనివాసరావు స్వామివారి ఉత్సవాలకు పట్టు వస్త్రాలు అందించారు.